పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అనేది బ్రాడ్ టర్మ్ అండి. దీంట్లో రకరకాలుగా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అంటే గర్భసంచి చుట్టూ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కిందే తీసుకుంటాం. అది ట్యూబ్స్ అవనివ్వండి, ఓవరీస్ అవనివ్వండి, గర్భసంచిలో ఉన్న క్యావిటీ అవనివ్వండి, సర్విక్స్ అవనివ్వండి. ఇలాంటి పేషెంట్స్ జనరల్గా పెయిన్, లో బ్యాక్ ఏక్, వెజినల్ డిశ్చార్జ్, తర్వాత సెక్స్ చేసేటప్పుడు పెయిన్, మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో జనరల్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్. అలాగే అల్ట్రాసౌండ్లో మనం స్కాన్ చేసుకున్నప్పుడు ఫ్రీ ఫ్లూయిడ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా మనము యాంటీబయాటిక్స్ 1 కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పెడితే ఇలాంటి పెయిన్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి. అండ్ పేషెంట్ కంప్లైంట్స్ బట్టి, ఒకవేళ పార్ట్నర్ నుంచి పేషెంట్స్కి ఇలాంటి కంప్లైంట్స్ కనిపిస్తుంటే ఈవెన్ హస్బెండ్ని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఇలా పిఐడితో ప్రజెంట్ ఉన్న వాళ్ళు వేరే రకరకాల ప్రాబ్లమ్స్తో కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్ మనం వెంటనే ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి కన్సీవింగ్లో డిఫికల్టీస్, వేరే రకాల ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఇబ్బందులు అవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి వెంటనే పిఐడి పేషెంట్స్ మనకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసుకొని అదేవిధంగా అల్ట్రాసౌండ్ చేసి యాంటీబయాటిక్ కోర్స్ వాడితే సరిపోతుంది.